సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఇంతకుముందు మేము మల్లన్న సాగర్ బాధితుల మీద వీడియోలు చేశాం, వాటినన్నిటినీ ఆదరించారు. ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితుల పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి సహచర మీడియా మల్లన్న సాగర్ బాధితులు ఉండేటటువంటి చోటుకు వెళ్ళి వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని వాటినన్నిటినీ లోకానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో రూపొందిస్తున్నాం. రమేష్, ఏ ఊరు ఉండే మీది? ఎర్రవెల్లి. అది దేంట్లో మునిగింది ఇప్పుడు? మల్లన్న సాగర్ మల్లన్న సాగర్లో. మల్లన్న సాగర్లా ఎన్ని ఎకరాలు పోయింది నీది? అది అద్దెగ్రమే ఉండదు సార్, కొంచెమే ఉండదు మాకు. ఇల్లు ఉండే. మరి దాని నుంచి తరిమేసేసి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి? ఇక్కడ ముట్రాజపల్లి. డబల్ బెడ్రూమ్ నుంచి కొద్ది రోజులు డబల్ బెడ్రూమ్ నుంచి ముట్రాజపల్లికి ఇచ్చారు కానీ ఏ అధికారం వచ్చింది లేదు, చూసింది లేదు, చెప్పింది లేదు, ఏం లేదు. ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది ఇస్తాము, చేపలు తీస్తాము, అది చేస్తాము, మీకు ఇంత ఏదైనా పిల్లలకు అది చేస్తాము, ఇది చేస్తాము అన్నారు. ఏది లేదు. ముసలోళ్ళు ఇప్పుడు ఆడ ఒకళ్ళు ఏడుస్తుర్రు, ఈ చలికి ఏడుస్తుర్రు. కొడుకులు ఏమో ఈడైపోయారు, తల్లిదండ్రులు ఏమో అక్కడ అయిపోయారు. ముసలోళ్ళు, తండ్రి లేని వాళ్ళు, ముసలోళ్ళు, ఒక ముసలాళ్ళు మొత్తం అక్కడ అయిపోయారు. ఇక్కడ అది పట్టించుకునేటోళ్ళే లేరు. వీళ్ళు బతుకుతుర్రా, చేస్తుర్రా. ఇప్పుడు నేనంటే సార్, నేను మంగళ పని చేసుకుంటా, 2 గడ్డాలు చేసుకొని నా ఇంట్లో పోయి నేను ఒకటి పిల్లలు, నా 2 పిల్లలు నేను చదువుకోగలుగుతా. నా ఒక్కని సార్థం కోసం కాదు. ఇప్పుడు ఈ 14 మంది కొంతమంది లేబర్ పని చేసేటోళ్ళు ఉన్నారు. ఆ లేబర్ పని చేసేటోళ్ళకు వాళ్ళకి లేబర్ దొరకక వాళ్ళకి తిండి లేక వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. నా ఒక్కని గురించి, సార్థాన్ని గురించి ఆలోచించింది కాదు అది. ఇప్పుడు నేను చేసుకుంటే ఎవరైనా వస్తే 2 గడ్డాలు చేసుకుంటే నాకు ఒక పుట్ట గడుస్తుంది. వేరే వాళ్ళకు కూడా ఆలోచించాలి కదా. అట్లా ఎవరు గవర్నమెంట్ ఏది ఆలోచించట్లేదు. దీనికోసం కూడా ఈ డబ్బా కోసం ఒక సంవత్సరం తనలాడిన నేను. ఆర్డీఓ కలెక్టర్ దగ్గర తిరిగిన, అక్కడ తిరిగిన, ఎండాకాలం తిరగంగా లాస్ట్కు చూపిస్తే ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా ఒక సంవత్సరం అభ్యంతరం చేశారు నాకు ఇక్కడ డబ్బా పెట్టనియనని. ఏమన్నా కానీ తీసేస్తే తీసేయని, లేకపోతే లేదు అనుకుని పెట్టేసిన. ఇప్పుడు టెంపరరీ, ఇది గవర్నమెంట్ ల్యాండే, ఇది నా సొంతం ల్యాండ్ అని కాదు. ఇది ఇవాళ అప్పుడు లెటర్ ప్యాడ్ E7 నుంచి తీసుకపోతే సంతకం చేసి ముద్ర గుద్ది ఇచ్చిర్రు, పెట్టుకోపో అని. మా ఇల్లు అక్కడ కిందికి, అబ్బు హాస్టల్ కిందికి ఇచ్చిర్రు. మరీ ఘోరం చేసిర్రు సార్. మాది అక్కడ మంచిగా ఉండే ఎర్రవెల్లి కాడ బస్ స్టాండ్ దగ్గర రోడ్డుకుండే ఇట్లనే. వీడికి వచ్చినాక అది ఇది అని చెప్పేసి చాలా మరీ ఘోరం చేసేసారు మాకు. ఎట్లా ఉన్న ఇండ్లు అట్లనే నంబర్ ప్రకారం ఇవ్వంటే, ఎస్కే నెంబర్ ప్రకారం ఇవ్వంటే ఇవ్వలేదు. మా ఊరు అట్లా చాలు, ఎస్కే నెంబర్ ప్రకారం వద్దు, కులాల ప్రకారం ఇవి అది ఇది అని చెప్పేసి మొత్తం కిందికి చేసేసి అది చేసిర్రు, ఆగం చేసిర్రు. ఇక్కడ ఏం లేదు, చేసుకుంటే తిండి, లేకపోతే లేదు సార్. ముసలోళ్ళకి అయితే చాలా అద్మానం అయిపోయారు. చాలామంది చనిపోయారు ఇట్లా, నా వంటి వయసు వాళ్ళు. తిండి లేక, ఏం లేక ఉరి పెట్టుకొని చచ్చిపోయారు, మందు తాగి చచ్చిపోయారు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు సార్. ఏం చేస్తారు? ఒక ఆయన ఇక బ్యూటీ పార్లర్ చేస్తాడు, ఇంట్లో వెళ్ళక బ్యూటీ పార్లర్ చేస్తాడు. ఇదే పని, ఇక మా పని చేస్తాడు. ఒక చిన్న ఆయన చదువుకుంటాడు, ఇప్పుడు 12వ తరగతి. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఏం చెప్పిండు? అప్పుడేం చెప్పిండు? రేవంత్ రెడ్డి ఇక్కడ రాలేదు సార్. వస్తే ఏం ఈ మల్లన్న సాగర్ విషయం చెప్పలే, వేరే చెప్పిండు. ఆ పింఛన్లు అవే చెప్పిండు కానీ దీని గురించి ఏం చెప్పలేదు. కేసీఆర్ చెప్పలే, నా రేవంత్ రెడ్డి చెప్పలే. ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నావు చెప్పు? గవర్నమెంట్ ఏం చేయాలి? ఏం చేసేది ఏమున్నది సార్, చూడాలి వాళ్ళకు, ముసలోళ్ళకు, వీళ్ళకు. మరి వీళ్ళ ఏంది, ఏదో కంపెనీలు వేసి పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చూపించాలి. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సార్ ఏదో ఒకటి అది చేయాలి కదా సార్. ఇక వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. గవర్నమెంట్ ఆదుకుంటేనే కదా మాకు బతుకుతారు. ఎట్లాగో పోయింది, నీళ్ళలో మునిగిపోయినాము. మునిగినందుకన్నా గడ్డకన్నా తీసుకురావాలి కదా సార్. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కంపెనీలలో పోవాలంటే వాళ్ళు తీసుకునడం లేదు. అంటే నా పిల్లలని కాదు, వేరే వాళ్ళ ఏ కులమైనా సరే. ఏమన్నా అంటే తక్కువ జీతం, ఇష్టం ఉంటే రాలేకపోతే లేదు. 14 ఊళ్ళో ఒకటే దానే వేసిండు. ఎవరికి పార పని పోతే పార పని కూడా దొరకలేదు లేబరు. గట్ల అయిపోయింది బతుకులు. పొద్దుంతో అప్పటిదాకా 10 గంటల దాకా చూడాలి,
మళ్ళీ సపరేట్గా టిఫిన్ తీసుకొని ఇంటికి రావాలి. ఇప్పుడు వేరే వాళ్ళు 500 అంటే ఈయన నేను 200కే వేరే ఆయన పోయాయి. ఈయన 500 అంటే ఆయన 200కే పోయాయి. ఆ 200 ఆయన తీసుకుపోయి ఆయన ఉట్టిగానే ఉండే. ఈ 200 ఏం లాభం? ఇంత వెళ్ళదని సపరేట్గా ఆయనతో అట్లా. మీ అరెకరం భూమికి ఎన్ని డబ్బులు ఇచ్చారు? 3 లక్షలు సార్. ఆ ముసలోళ్ళు ఇస్తా అని ముసలోళ్ళు అట్నే ఉన్నది. 18 సంవత్సరాల పిల్లలు కొంతమంది అట్నే ఉన్నాయి. ఈ మా ఊళ్ళో గుళ్ళు బడి అన్నీ అయిన తర్వాతనే ఊళ్ళోకి రమ్మన్నారు. ఆ గుడి మొత్తం అట్లనే పడా ఉన్నది, అది అట్లనే ఉండిపోయింది. దాని బడ్జెట్ లేదు, ఏది లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇల్లు ఉందా? ఇల్లు ఇచ్చారు సార్, ఇల్లు ఇచ్చారు, డాక్యుమెంట్ ఇచ్చారు సార్. అది మళ్ళీ రిపేర్ చేస్తే మాకు మళ్ళీ డబల్ ఖర్చు అయింది. మొత్తం మురుసుడే. ఆ వాడలిలో పడ్డట్టే సేమ్. గోడల పొంటి నీళ్ళు వచ్చుడు. మంచం ఉంటేనే వండుకోవాలి, లేకపోతే కింద వండుకుంటే మాత్రం మొత్తం నానుడే. మళ్ళీ రిపేర్ చేసుకున్నారు చాలామంది. ఏం కట్టించినా మొత్తం డస్ట్. ఫస్ట్ మాల్లో కలిపిన నీళ్ళు కొట్టిరంటే మళ్ళీ తెల్ల నీళ్ళు కొట్టిందే లేదు ఇక దానికి. ఈ వర్షాలు పడే వరకు మొత్తం మురుసుడు పెడితే మళ్ళీ అందరు రిపేర్ చేయించుకున్నారు. ఉన్న వాళ్ళు కొద్దిగా పెద్ద చేసుకున్నారు, లేని వాళ్ళు ఇక మామూలుగా ఊరకుండా చేసుకున్నారు గట్లా గుడిసెలాగా. ఇక పిల్లలన్నా ఏదన్నా ఆధారం చూపించి పిల్లలకు కానీ వాళ్ళ మిసలోళ్ళకు కానీ మాకు కానీ ఎవరికన్నా ఏదన్నా ఆధారం చూపిస్తేనే ఇక్కడ బతకగలుగుతారు. కానీ లేకపోతే చాలా కష్టం ఉన్నది. రిపేర్ చేస్తే ఎంత ఖర్చు వచ్చింది మళ్ళీ మీ ఇంటికి? మాకు ఇక వచ్చిన పైసలతో చేయించినాం సార్, ఎక్కువ చేయించుకోలేదు. ఇక మేము ఎక్కువ అంటే ఏడికిందే వాళ్ళు సార్. ఇక మేము చేసేదే ఈ పని. ఇక ఇప్పుడు ఏం లేదు, ఇక చేసుకుంటే పొద్దంతా ఇప్పుడు చేసుకోవాలి, బుక్కడు కొనుక్కోపోవాలి, తినాలి, ఉండాలి. మా పరిస్థితి అట్లా అయిపోయింది. ఆడున్నప్పుడు ఇంత అగ్గి దగ్గర ఉంటే ఇంత మొక్కజొన్ననో పత్తో ఏదో పెట్టుకొని ఇంత మాకు పూట గడుస్తుండే, కూర ఉంటుండే, ఇన్ని ఒడ్లు దొరుకుతుండే. ఆ సాములు అన్నప్పుడు మా సంవత్సరం దాకా మాకు ఏం రంది ఉండకపోవు. ఆన్లైన్ కూరగాయలు అవో ఇవో ఏదైనా పెట్టుకుందాము, ఏదన్నా ఒకటి అదో ఏదో చేసుకుందాం. ఇప్పుడు ఏదైనా కానీ కొనుక్కునుడు చేసుడు అన్నీ అన్న వరకు ఇబ్బంది. నా ఒక్కనికని కాదు, ప్రతి ఒక్క జనానికి ఇబ్బందే ఉన్నది. ఇక్కడ మల్లన్న సాగర్ విషయంలో ఎవ్వరు ఏ అధికారి తీయలేదు. గెలిచినాక కూడా ఈయన కూడా తీయలేదు. అయ్యో వాళ్ళు ఎట్లున్నారు ఏం కథ అనేది ఈయన కూడా దాని గురించి చర్చ తీయలేదు. కొంతమంది ముసలోళ్ళు అయితే రాక గుండెవల్లి చనిపోయారు. ఇద్దరు ముగ్గురు చనిపోయారు అట్లా. ఇంకా రాలేదని అక్కడ ఒక్కరు ఉండలేక ఈడ కొడుక మన్మరాన్లు మేము. ఇప్పుడు మా ఇంట్లో 2 కొడుకులు, ఇప్పుడు మా భార్య నేను. ఇప్పుడు మేము ఒకతను ఉన్నాము, ఆమెనేమో డబల్ బెడ్రూమ్లు ఉన్నది. ఆమె ఏం చేస్తుంది? అయ్యో మన పిల్లలు ఎట్లున్నారో ఏం కథనో అన్నట్టు గుండె వాళ్ళినట్టు ఆడున్నది. ఇప్పుడు ఆడిపోయి చూద్దామంటే రామ్మ అంటే వస్తట్లేదు. మళ్ళీ ఆడికి వస్తాయో ఇస్తారో ఇయ్యరో అని మొన్న ఎంక్వైరీ చేసుకోకపోతే వాళ్ళు అన్నారు, ఇట్లా వాళ్ళందరూ వచ్చి మీరు ఇక్కడ ఉంటేనే ఇస్తాము లేకపోతే ఇయ్యమని వాళ్ళు అన్నారు. డబల్ బెడ్రూమ్లు ఉండొచ్చు. మొన్న గజ్వేల్లో పెంగపురంలో వచ్చి వాళ్ళు మాకు వచ్చినాయని వాళ్ళు కొట్లాట. మొన్నటిదాకా కొట్లాటలేని మాకు వచ్చిన ఇళ్ళల్లో మీరు ఎందుకుంటారు అని. అరే మాకు ఇస్తాన్నారమ్మా, మాకు చూపించినాక మేము వెళ్ళిపోతామంటే మాకు వచ్చిన ఇళ్ళల్లో మీరు ఎట్లున్నారని గొడవ. అది మానిపోయింది. ఇక అది ఎప్పుడు ఇస్తారో ఏం చేస్తారో ఏం కథనో. ఇక అది ఇక శాతకాని వాళ్ళు అయితే ఏం పని లేదు ఏం లేదు. ఇక ఆడున్నప్పుడు అంటే ఆ పొలం కాడుకో ఆడుకో ఇటుకో అటో ఇటో తిరిగి అటు ఇటు తిరిగి వాకింగ్ లెక్క అది చేసుకొని పిల్లల్ని చూసుకొని అటు ఇటు చేస్తే అది వాళ్ళకి నిమ్మలం అనిపించదు. వీడికి వచ్చినాక ఏం లేదు. ఇక వాళ్ళు కూడా గుండె వలిగినట్టు అయిపోయారు మొత్తం పబ్లిక్. 14 మందికి ఏదైనా సాయం చేస్తేనే బాగుంటుందని నేను అంటున్నాను. అంతే. అంటే ఎట్లా సహాయం చేయాలంట? ఏ రూపంగా పిల్లలు ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రైవేట్ దాంట్లోనో దేంట్లోనన్నా వాళ్ళకు ఉద్యోగాలన్నా లేకపోతే ఇట్లా ముసలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా ఒకటి సాయం చేయాలి కదా సార్. అట్లా ఏ రూపంగానన్నా ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తారు కదా, ముసలోళ్ళకి పింఛన్ ఇస్తారు. కానీ ఆ పింఛన్ 2000 వాళ్ళకి ఏం సరిపోతే కొంతమందికి. ఇప్పుడు ఆడవాళ్ళంటే కాపాడుకుంటారు, కొడుకులు చూసేటట్లేరు. ఇప్పుడు కొడుకులు ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు కూడా కొనుక్కొని తినడం అవుతుంది కదా సారు. ఎందుకు కొడుకులు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నేనే కొనుక్కొని తినడం వాళ్ళది. ఇప్పుడు 2 పిల్లల్ని మా భార్య మేము పెట్టుకొని తినబడుతుంది. ఇప్పుడు ఆమె ఉంటుంది అనుకో, ఇప్పుడు మా అమ్మని ఒకదాన్ని చూస్తా, 2 మొగలు ఉన్నారు అనుకో, ఆమెకు ఒక రూమ్ వచ్చిందనుకో అలానే ఉంచేస్తారు అట్లా. ఇప్పుడు వాళ్ళకి ఎడదేవాలి నేను ఎడదేవాలి అన్నట్టు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉరి పెట్టుకొని కూడా చచ్చిపోయారు వెళ్ళక, ఇంట్లో పరిస్థితి వెళ్ళక.
ఆ చనిపోయినా కానీ ఎట్లా చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు అనేది కూడా అప్పులు చేసి అప్పుల బాధకు చనిపోయారు. ఏం చేస్తారు, ఇంట్లో వెళ్ళక పని దొరకగా అప్పుల బాధ గురి పెట్టుకొని చనిపోయినా కానీ ఎట్లా చనిపోయిండు ఏం కదా అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. చెట్టు మీద గూడు పెట్టింది, ఆ గూడు వీకేసినాం, అది పిట్ట ఎగిరిపోయింది, అది ఎటైనా పోని అది ఏమన్నా కానీ సావని బతకని గంతే, మాకు అవసరం లేదన్నట్టు ఉన్నది గవర్నమెంట్, గంతే తప్ప ఇంకేం లేదు. నేను ఇక్కడ డబ్బా పెట్టుకుంటే వేరే వాళ్ళు అభ్యంతరం చేసి మన ఆర్ఐ వచ్చి కూడా అన్నాడు కాల్ చేయాలి అది ఇది అని అన్నాడు. అంటే నేను కలెక్టర్ తోటి ఆర్డీఓ తోటి ఈ సేవల లెటర్ ప్యాడ్ కొట్టించుకొని సంతకం పెట్టించుకొని ముద్ర కొట్టించుకున్నా. అది చూపిస్తే సప్లైకి వెళ్ళిపోయిండు. ఇక వాళ్ళు రేపకల్లా ఉంచితేనేమో ఉంచినట్టు తీసేస్తే తీసేసినట్టు, ఏది కన్ఫర్మ్ లేదు. అంటే మీ ఊరిలో డబ్బా పెట్టుకుంటే అందురా ఇది మా ఊరే, ఇది ఆడ ఇవ్వలేమని నన్ను, ఆడ నన్ను ఎందుకని నాకు ఇవ్వలేమనకపోతురు. అదేమైనా ఊరు ఉన్నట్టుంటే నాకు ఎవరు అడిగేటోళ్ళే లేకుండా నాకు మీ ఊరు నీకు అనేది అంత పట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా ఎవరికైనా అంతే. అంత ఊరిలో ఒక దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఏం ఉంటుంది ఏం ఉండదు కదా, హక్కులే భూములు. మరి ఆ భూములలో ఆడపల్లి ఇళ్ళపల్లి ఊరికొక ఊరు వేసినా కానీ మంచిగా బతుకుతుండే. ఊరికి 2 ఊర్లు వేసినా ఇంకా ఊరికి 2 ఊర్లు వేసినా ఇంకా ఒకటేసారి 14 ఊర్లు ఒకదాని అయిపోయే వరకు ఇబ్బంది అయిపోయింది. మళ్ళా అప్పుడు కూడా అన్నాడు, ఏమన్నాడు, భూములు పోయినాక ఎకరమో అర్ధ ఎకరమో ఇస్తాము కాల్ చేయరు అని చెప్పిండు. అర్ధ ఎకరం లేదు, ఎకరం లేదు. కాల్ చేసేటప్పుడు ఎన్ని 50,000 రూపాయలు ఇస్తాడు. డీసీఎం కిరాయి వాళ్ళదే, ఇంటికని కాల్ చేసేటప్పుడు 50,000 రూపాయలు ఇస్తాను. ఆ 50,000 పోయినాయి, ఆ డీసీఎం కిరాయి పోయింది. మేమే సొంతం కట్టుకొని మేమే వచ్చేసినాం. బలవంతంగా తీసుకొచ్చారు. లాస్ట్కి వస్తే లాఠీ చార్జ్ కూడా అయింది. ఏం లగట్టు 20,000 లాఠీ చార్జ్ కూడా చేసింది. లాఠీ చార్జ్లో చాలామంది దెబ్బలు తిన్నారు. ఇప్పుడు ఈ సీఎం కూడా దెబ్బ అందులోనే ఉండే. ఇప్పుడు ఆయన పట్టించుకుంటూ ఆయన కూడా ఆలోచన చేస్తలేదు. ఇప్పుడు దానికి ఏం చేస్తాం, అంతా అధికారుల చేతిలో ఉన్నది, మా చేతిలో ఏమున్నది సార్. వాళ్ళనే మనకు దయ కూర్చి వాళ్ళకు ప్రేమ కలిగితే చేయగలుగుతారు, లేకపోతే గింతే బతుకు. మాది ఒక్కొక్కదాన్ని అయితే రోడ్లు పోసిరు, ఇట్లా పోసిరు. ఆ రోడ్లలో నీళ్ళు పడుతుంది. ఇంటికి పోవాలంటే ఇంతమంది నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఈ రెడ్డి సిన్లలో మీకు ఇప్పుడే చూపిస్తా, పోయి చూడండి. ఇంతమంది నీళ్ళు ఉంటాయి రోడ్డు పొంటే, సీసీ రోడ్డు పొంటి. ఇట్లా మొత్తం ఏం చేసారు, ఇక్కడ ఎత్తు చేసారు, మధ్యలో డౌన్ చేసారు. ఆల్రెడీ కలెక్టర్ చూసిండు, ఆర్డీఓ చూసిండు, ఆర్ఐ చూసిండు, అందరు చూసిండు, అన్ని సెలక్షన్ చేసిండు, అన్ని చేసిండు. ఏది లేదు, రాసుకపోవడం అందరము, చూసుకపోవడం అందరం, అంతే తప్ప ఏది ఇంతవరకు చేసింది లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కిందకే ఉన్నది. ఇంకా మంచి మెజారిటీతో గెలిపించారు కదా కేసీఆర్ని, మరి ఎన్ని చేయలేదని అంటున్నావు? మంచి మెజారిటీతో గెలిపించారు కదా మీరే. గెలిపించినాం సార్, ఎందుకంటే గెలిపించినందుకు ఒక్కళ్ళం గెలిపించినామా, గజవేళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి గెలిచినారు. కానీ చేయాలి కదా, ఆయన చేయడం లేదు, ఈయన కూడా రేవంత్ ఈయన కూడా చేయడం లేదు. ఎవరు లేరు, ఎవరు పట్టించుకున్నట్టు లేదు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఏం చెప్పేది ఏమున్నా సార్, ఆయన దయతోటి మనకు చూసి ఏదైనా కంపెనీలో వేసి ఏదైనా సాయం చేస్తే వీళ్ళకి ముసలోళ్ళకు వాళ్ళ ప్లాట్ ఇచ్చేసి ఎవరి వాళ్ళకి స్టడీ చేసి జర సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా వాళ్ళు పని వాటలు ఉన్నారు, సాగలోళ్ళు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు, మాదిగోళ్ళు ఉంటారు, అర్జెంట్స్ ఉంటారు, ఎక్కువ వాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనంటే మంగళోడిని నేను చేసుకుంటాను, రెడ్డి సైన్ ఉన్నాడు, ఆయన ఏం పని చేయగలుగుతాడు. ఇప్పుడు పారా పోతే ఏమంటారు, ఎరికైనా అంత పెద్ద కులం ఉండి కొనాకరి పారా పని చేస్తారు అన్నట్టు ఇజ్జత్ కూడా పోలేక ఇంట్లో పట్టుబడి ఉండిపోతున్నారు. అట్లా కూడా కొద్దిగా ఆలోచన చేయాలని అంటున్నాను నేను. కొంతమందికి తిందామంటే తిండి లేదు. ఇప్పుడు కైకిలు పోతేనే తిండి, లేకపోతే లేకుండా ఉన్నది. ఇద్దరాలు మొగలు పోతే కైకిలు పోతే కొద్దిగా తిండి, లేకపోతే లేదు. అట్లా ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలలోనో అందులోనో ఇళ్ళనో ఏదన్నా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే చూస్తే మళ్ళీ ఈ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకింత అది చేస్తే ఏదన్నా సాయం చేస్తేనే అది మాకు చేయాలని కోరుతున్నాం అంతే.